నమస్తే. న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి సూత్రాన్ని కనుగొనడంతో భౌతిక శాస్త్ర రంగంలో పెను మార్పులు సంభవించాయి. అప్పటిదాకా ఓ లెక్క, న్యూటన్ గురుత్వాకర్షణ సూత్రాన్ని కనుగొన్న తరువాత ఒక లెక్క అన్నట్టుగా సైన్స్లో పరిశోధనలు పెరిగాయి. న్యూటన్ సూత్రాలను బట్టే ఇప్పటికీ సైన్స్ పరిశోధనలు కొనసాగుతున్నాయి. భౌతిక శాస్త్ర విద్యార్థులకు న్యూటన్ గమన సూత్రాలు, గురుత్వాకర్షణ సిద్ధాంతం భగవద్గీత లాంటివని చెప్పవచ్చు. తాజాగా న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతంపై రాజస్థాన్ గవర్నర్ హరిబాపు బాగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జైపూర్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో బాగ్డే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, 1687లో గురుత్వాకర్షణ సిద్ధాంతం గుర్తించడానికి చాలా పూర్వమే భారతీయ వేదాలలో దాని ప్రస్తావన ఉంది అని చెప్పారు. పురాతన కాలం నుంచి భారతదేశం విజ్ఞాన కేంద్రంగా ఉందన్నారు. నలంద యూనివర్సిటీ వంటి విద్యా సంస్థలకు దేశ విదేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు అన్నారు. డెసిమల్ వ్యవస్థను భారతదేశమే ప్రపంచానికి అందించింది అన్నారు. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని న్యూటన్ చాలా ఆలస్యంగా చెప్పారు అని, అంతకంటే చాలా పూర్వమే మన వేదాలలో గురుత్వాకర్షణను ప్రస్తావించినట్టు తెలిపారు. ఇలా చాలా అంశాలు మన వేదాలు, చరిత్ర పుస్తకాలు, ఋగ్వేదాలలో ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. మన జ్ఞానాన్ని అణిచివేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని బాగ్డే తెలిపారు. భారత పురాతన విజ్ఞానాన్ని చెరిపివేసేందుకు కొంతమంది కుట్రలు చేశారు అని, 1990లో నలంద లైబ్రరీ దహనమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. కాగా గవర్నర్ హరిబాపు బాగ్డే వ్యాఖ్యలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. భారతీయ విజ్ఞాన ఔన్నత్యాన్ని చాటి చెప్పారు అని కొనియాడుతున్నారు. భారతీయ పురాతన గ్రంథాలలో ఎంతో విలువైన సమాచారం ఉంది అని, దాన్ని వెలికి తీయాలి అని అంటున్నారు. ఎన్నో సైన్సుకు సంబంధించిన విషయాలు కూడా భారతీయ మత గ్రంథాలలో ఉంది అని చెబుతున్నారు. పాశ్చాత్యులు కనిపెట్టక ముందే ఎన్నో శాస్త్రీయ సిద్ధాంతాలను భారతీయులు ప్రపంచానికి అందించారు అని, కానీ వాటికి తగిన ప్రచారం కల్పించలేదు అన్నారు. ఇదిలా ఉండగా కొందరు మాత్రం పాత సిద్ధాంతాలకు కొత్త భాష్యాలు చెప్పవద్దని కామెంట్స్ చేస్తున్నారు. మన సిద్ధాంతాలు మనకు ఎంత గొప్పవో ఇతరులకు వారి సిద్ధాంతాలు అంతే గొప్ప అని అంటున్నారు.